హైదరాబాద్ పోలీసులు అనాలి, తెలంగాణ పోలీసులు ఒక కొత్త ఎత్తు వేస్తున్నారు. వీళ్ళు ట్రాఫిక్‌కి చలానాలు వేస్తుంటారు. ఆ బయట సిగ్నల్ లైట్ల దగ్గర ఉండే కెమెరాల దగ్గర నుంచి హైవేల మీదన ఇది అక్కడ ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ వీటి మీదన ప్రత్యేక కెమెరాలు పెట్టి మరీ స్పీడ్ లిమిట్స్‌ని చెక్ చేయడం, అట్లాగే క్రాసింగ్‌లు ఇవన్నిటి మీదన పెనాల్టీలు వేస్తా ఉంటుంటారు. అయితే కట్టేవాళ్ళు కరువవుతున్నారు. అప్పుడప్పుడు ఏదో డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు నడుస్తోంది. మళ్ళీ పోలీసులు రోడ్డు మీద నుంచుని వెహికల్ ఆపి చెక్ చేసి కట్టిస్తుంటే కోర్టులు అడ్డుపడుతున్నాయి. అట్లా చేస్తారు, మీరు వాహనాన్ని ఆపే అధికారం మీకు లేదు అని చెప్పేసి. ఇది వాస్తవంగా వందల కోట్ల రూపాయలు కార్పొరేషన్ బడ్జెట్‌తో సమానంగా పోలీసులు సంపాదిస్తున్నారు. 700 కోట్లు, 800 కోట్లు సంపాదించే పరిస్థితి. అయితే వీటి వల్ల ఆగుతున్నది. పెనాల్టీలు ఇక్కడ కథ నడుస్తున్నది. ఈ నేపథ్యంలోనట ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళతో టైఅప్ అవుతారట. ఇప్పుడు మనం ఫాస్ట్ ట్యాగ్ ఛార్జ్ చేయించుకుంటాం కదా, రీఛార్జ్ రూ. 1000, 2000, 3000 అట్లాగా టోల్ గేట్లను దృష్టిలో పెట్టుకుని చేయించుకుంటాం. ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఇక ఈ చలాన్ వేస్తే ఆటోమేటిక్గా ఫాస్ట్ ట్యాగ్లో నుంచి డిడక్ట్ అయిపోతుందంట. జనాలు మామూలుగా కేకలేయరు. రేవంత్ అది పోలీసులకి వాళ్ళ ఉద్దేశం వాళ్ళది కరెక్టే, కానీ ప్రభుత్వానికి తగులుతుంది. పోలీసులు ఓట్లేయరు, ఓట్లేసేది జనం. ఆ జనాన్ని దృష్టిలో పెట్టుకునినే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళతో వీళ్ళు టైఅప్ పెట్టేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2000 రూపాయలు ఛార్జ్ చేసుకుని వచ్చాను హైదరాబాద్కి. దారిలో నాకు ఒక 700, 800 అయిపోయినాయి విజయవాడ నుంచి నేను అక్కడికి చేరేటప్పటికి. ఆ తర్వాత అక్కడ గబక్కన ఎక్కడో మా డ్రైవర్ తప్పు చేశాడో సిగ్నల్ జంపింగ్ అక్కడ, ఎందుకంటే ఉన్నట్టుండి సర్రమని ఎవడో ఒకడు అడ్డంగా తిరిగేస్తాడు. వాడి వల్ల అక్కడ స్టక్ అయితే కనుక అక్కడ ఆటోమేటిక్గా పడుతుంది. అప్పీలింగ్ అథారిటీ కూడా ఉండదు. వెళ్ళి మనం అప్పీల్ చేసుకుని 4 రోజుల పాటు ఆడాడ కూర్చుంటాం. ఇమ్మీడియట్ అప్పీలింగ్ అథారిటీ ఉంటే ఒక అర్థం ఉంటుంది, అదేమి ఉండదు. దాంతో ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మనం ఆ పెనాల్టీ అట్టు ఉంటుంది, మనం పట్టించుకోకపోతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫాస్ట్ ట్యాగ్ నుంచి ఆటోమేటిక్గా అది 300, ఫస్ట్ ట్రిప్ అయితే 300, సెకండ్ ట్రిప్ అయితే 500 ఇట్లా పెంచేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ ఫాస్ట్ ట్యాగ్లోంచి కట్ అయిపోతుంది. తర్వాత మనకు అది తెలియదు, అంటే ఫాస్ట్ ట్యాగ్ కూడా కట్ చేసాడేమో అని ఆని తిట్టుకుంటాం. లేదు, ఇప్పుడు వీళ్ళు పోలీసులు చెప్పారు కాబట్టి తెలుసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఇది పోలీసులకి పోయేదేం లేదు. పోలీసులు ఏమి ఎలక్షన్ల ద్వారా సెలెక్ట్ కారు. ఎలక్షన్ ద్వారా సెలెక్ట్ అయ్యేటటువంటి ప్రభుత్వాన్ని అమ్మలక్కలు తిడతారు. ఎందుకంటే రోజుకి కొన్ని వేల చలాన్లు వేస్తుంటారు పోలీసులు. అందులో అప్పీలింగ్ సిస్టమే లేకపోవడమే అతిపెద్ద మైనస్. ఇప్పుడు నేను సిగ్నల్ లైట్ దగ్గరన ఆపున్నాను, వెనక నుంచి ఒకడు వచ్చి ఒకడే హార్న్ కొడుతున్నాడు. ఎందుకంటే అక్కడేమి సిస్టమేటిక్గా ఏమి లేవు. మనమేమి అమెరికాలోనూ సింగపూర్ టైప్లో ఏమి లేవు మన రోడ్లని. ఈ సైడ్కి వెళ్ళిపోవాలి. సైడ్ ఎప్పుడు కూడా ఫ్రీ సైడ్ ఉంటుంది. ఆ ఫ్రీ సైడ్ ఉండేటప్పుడు అటు వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఇక్కడ అడ్డం వస్తున్నాను, నన్ను యువతలకి తప్పుకోమన్నాడు, వెనకాల హార్న్ కొడతాను. నేను కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్ లైట్ దాటి ఒక అడుగు ముందుకేస్తేనే ఇతను వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు మనకేం చెప్తారు వెంటనే నీతి, నువ్వు ఆ వెనకాల నుంచోవాలంటారు. వెనకాల నుంచునే ప్లేస్ అక్కడెక్కడ ఇచ్చారు, ముందుకు వచ్చిన తర్వాత కదా నువ్వు రెడ్ సిగ్నల్ వేసింది. ఇది కదా సమస్య. ముందుగానే ఎల్లో లైట్ వేసి ఆ ఎల్లో లైట్ చూసుకుని మనం స్లో చేసుకుని దాని వెనకాల నుంచోవడానికి ఎక్కడ లోపు నుంచోవాలి, ఇవన్నీ ఎక్కడ సచ్చినాయి. అక్కడ ఆ గీత వాళ్ళకి కూడా పోలీసులకు కూడా కనబడద్దు లేదు. ఇంకో రోడ్డు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయా, అంత విశాలంగా ఉన్నాయా అంటే డౌట్ఫుల్. మరి అట్లాంటి వాటి మీద తప్పు పోలీసులది ఉంది, కార్పొరేషన్ది ఉంది. జనాలు మాత్రమే వెదవాలనుకుంటే ఎట్లాగా? ఇప్పుడు ఇట్లా దోచేస్తాం జనం దగ్గర నుంచి అంటే ఎట్లా? ఒకసారి రేవంత్ సర్కార్ ఆలోచించుకోవాలి. తర్వాత దెబ్బతినేది ప్రభుత్వం అవుతుంది.